అందరికీ వందనాలు. మరి అనేక మంది గడిచిన వారంలో కాలం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన రాజ్యంలో మనకు స్థానాన్ని ఇచ్చినందుకు ప్రతి ఆదివారం కూడా సంఘముగా ఆయన సన్నిధిలో కూడి మనం ఆయనను స్తుతించి మనం ఆయనను ఆరాధించాలి. ఇది మన బాధ్యత. ఆదివారము మందిరానికి వచ్చి సంఘముగా దేవుణ్ణి ఆరాధించడం అనేది మన బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే దేవుడు మన హృదయంలో ఆయనను ఆరాధించాలి అనే ఒక ఖాళీని మన హృదయంలో దేవుడు పెట్టేశాడు. ఒక సైంటిస్టు బ్లైజ్ పాస్కల్ అని చెప్పి ఆయన ఈ రీతిగా అన్నాడు, ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు ఒక ఖాళీని పెట్టాడంట. అది కేవలము ఆయన ఉండటానికి. అందుకని బైబిల్లో కూడా ఒక వచనం ఉంటుంది, మీ దేహము దేవుని ఆలయము. మీ దేహం ఏంటండి? దేవుని ఆలయము. చాలామంది ఏమనుకుంటారంటే మనము ఆలయానికి వచ్చామనుకున్నారు ఆదివారం పొద్దున. వాక్యం చెప్పేది ఏంటంటే నీ దేహమే దేవుని ఆలయం. మనం ఆలయానికి రావడం కాదు, మనం అందరం కలిసి ఒక ప్లేస్లో కూడుకోవాలి గనుక పైన ఒక స్లాబ్ వేసుకున్నాం, ఓ షెడ్ వేసుకుంటాం, అది లేకపోతే టెంట్ వేసుకుంటాం. మనం ప్రతి ఆదివారం ఆలయానికి రావడం కాదు, కానీ మన దేహమే దేవుని ఆలయం అనగా దాన్ని అర్థం చేయిస్తాను, బాగా ఆలకించండి. దేవుడు మన అందరి హృదయాల్లో ఒక ఖాళీని పెట్టాడు. ఆ ఖాళీలో కేవలము దేవుడు మాత్రమే ఉండటానికి ఆ ఖాళీని పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ ఖాళీలో దేవుడు లేడో లోకములో ఉన్న చెత్త చెదారం అంతా కూడా లోపలికి వచ్చేస్తుంది. ఎవరి హృదయంలో అయితే దేవుడు ఉండడో వారి హృదయం ఒక డస్ట్బిన్ లాగా అయిపోతుంది. డస్ట్బిన్ లాగా అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క విషయం వెనకాల పరిగెట్టేస్తారు. స్నేహితులు పిలిచినా పరిగెట్టేస్తారు, బంధువులు ఫోన్ చేసి పిలిచినా పరిగెట్టేస్తారు, పాపంలోకి పరిగెట్టేస్తారు, వ్యసనాల్లోకి పరిగెట్టేస్తారు, చెడ్డ తలంపులకి పరిగెట్టేస్తారు. ఎప్పుడైతే దేవుడు పెట్టిన ఈ ఖాళీలో ఆయన తీసివేస్తామో దేని వెనకాలైనా మనం వెళ్ళిపోతాం, నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. బాగా ఆలకించండి. దేవుడు పెట్టిన ఈ ఖాళీలో కేవలము ఆయన మాత్రమే మనం కూర్చోబెట్టాలి. అందుకని ఆదివారము దేవుని సన్నిధిలో మనమందరం కలిసి ఆయనను స్తుతించడం అనేది ఏం తెలుపుతున్నామంటే, దేవా నా హృదయంలో కేవలము నిన్ను మాత్రమే నేను ప్రతిష్ఠించుకున్నాను. దేవుడు గుళ్ళో గోపురాల్లో కొండ మీద ఉండడానికి ఇష్టపడడు. దేవుడు మీ హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని వాక్యం కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన ఉండేది ఎక్కడో కొండ మీద ఉండడు, ఆయన ఎక్కడో దూరంగా ఉండడు. వాక్యం చెప్తుంది ఆయన మీ హృదయంలో, నీ తలంపుల్లో, మీతో మీ హృదయంలో ఉంటాడు ఆయన. అర్థమవుతుందండి? సో మనం మందిరానికి కాదు వచ్చింది, మందిరము మన దేవాలయము, మన హృదయమే సహవాసంగా కూడి ఆయన వాక్యాన్ని వినాలి గనుక మనకు ప్లేస్ ఇది. చూడండి, బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఫరోహు కుమార్ రచించిన కీర్తనను మనం చదువుకుందాం. 42వ కీర్తనను మనం చదువుకుందాం. దేవుని సన్నిధి వైపు మనకి ఎటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. విచారకరంగా ఈ లోకంలో చాలా విషయాల వైపు మన ఆసక్తి కలిగి ఉంటాం. టీవీ చూడటానికి, భోజనం చేయటానికి, ఊరు వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి, స్నేహితుల ఇంటికి వెళ్ళడానికి, చాలా విషయాల వైపు ఎంతో ఆసక్తి కలిగి పరిగెడుతూ ఉంటాం వాటి వెనకాల. దయచేసి గమనించండి, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే నువ్వు ఆశ కలిగి దేని వెనకాల పరిగెడతావో రేపొద్దున్న అదే నీకు ఉరితాడవుతుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, దేని వెనకాలైతే నువ్వు ఆసక్తి కలిగి దేవుడు కాక పరిగెడుతున్నావో రేపొద్దున అదే ఉరితాడవుతుంది. అది కుటుంబము, ఆస్తి, ఉద్యోగము, డబ్బు, మరి ఏదైనా కానివ్వండి.
దేని వెనకాలైతే మనం పరిగెడుతూ వెళ్తామో అదే రేపు ఉరితాడవుతుంది. ఎందుకంటే దేవుడు వేటిలో కూడా పూర్తి సంతోషాన్ని, ఆనందాన్ని పెట్టలేదు. కేవలం ఆయనలోనే పెట్టుకున్నాడు. ఆయనలోనే మనం సంతోషించడానికి. దేవుడు ఎవరి దగ్గర ఉంటారో వారికే పూర్తి సంతోషము, ఆనందము వారు కలిగి ఉంటారు. ఇది చరిత్ర కూడా రుజువు చేస్తున్నది. సో అంచేత దేవుని సన్నిధికి, దేవుని ఎడల ఎటువంటి ప్యాషన్ను మనం కలిగి ఉండాలి. దేవుని వైపు ఎట్లాంటి ప్యాషన్ కలిగి ఉండాలి. 42వ దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ చూస్తే, డిస్కవరీ ఛానల్ కానీ, పక్షులు కానీ పశువులు కానీ నీటి కొరకు దేశాలు దాడతాయంట. మన వెస్ట్ గోదావరిలో కొల్లేరు ఎంతమంది తెలుసు? కొల్లేరు ఎందుకు ఫేమస్ అంటే పక్షులు ఆస్ట్రేలియా నుంచి, ఐరోపా ఖండము నుండి ఎగురుకుంటూ వచ్చేస్తాయంట. అలాగే దేవుని వాక్యము, సహవాసము విషయమై అటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. చూడండి ఏం రాస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కొరహు కుమారులు, కీర్తనకారులు వారు దేవుణ్ణి రుచి చూచి ఎరిగారు గనుక. ఏమండి ఏం చేసి ఎరిగారండి? వారు దేవుణ్ణి రుచి చూచి ఎరిగారు గనుక వారు ఏమంటున్నారంటే, నా ప్రాణం అంట, వారి ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుందంట. మన ప్రాణము దేని కొరకు ఆశపడుతుంది? మన ప్రాణము దేని కొరకు ఆశపడుతుంది? మన హృదయము ఏది ఉంటే సంతోషించేలాగా ఉంది. దేన్ని బట్టి మన హృదయం సంతోషిస్తూ ఉన్నది? ఏమండి దయచేసి గమనించండి. విశ్వాసుల్లో మనకు వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే, పక్కకి తిరిగి చూస్తున్నాం మనం. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచిన సందర్భంలో పేతురు యేసు ప్రభు అని చూసి అంటాడు, ప్రభువా నువ్వు నీళ్ళ మీద నడిచావు, నేను కూడా నడుస్తానంటే ప్రభు, పేతురు నీ వల్ల కాదయా, నువ్వు రాలేవు, ఆగు అని అనలేదు. పేతురు నువ్వు కూడా రా అని పిలిచాడు. పేతురు నడుచుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత పక్క చూపులు చూడటం మొదలెట్టాడు. మనం కూడా పక్క చూపులు చూస్తూ ఉంటాం ఒకసారి. ప్రార్థన చేస్తున్నాను కానీ ఏటో మొదటి పక్క చూపు, రెండవది ఆకర్షణలో, మూడవది పాపం వైపు నడిపించి ఆకర్షణలో. అయ్యే పక్క చూపులు అంటూ ఉంటారు. ఒక్కోసారి మందిరంలో కూడా నేను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాను, పక్క చూపులు చూడొద్దని. ఏమండి వెళ్ళిపోయిన పక్క చూపులు చూడటం. దయచేసి గమనించండి. యేసు ప్రభు శిష్యులు ఆయన వెంబడించిన తర్వాత మరలా పక్క చూపు చూడాల. ఇంకొకటి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు ఒకసారి దెబ్బ కొట్టి కొన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. దేవుడు దెబ్బ కొట్టి కొన్ని పాఠాలు మనం నేర్పిస్తూ ఉంటాడు. ఒకసారి దెబ్బ కొట్టి దేవుడు పాఠాలు నేర్పించిన తర్వాత మరలా ఆ బురదలోకి మనం వెళ్ళకూడదు. గొర్రెపిల్లని శుభ్రం చేసిన తర్వాత మరలా బురదలో దూకమంటే దూకదు. అదే పంది పిల్లని ఎంత శుభ్రం చేసినా, సెంటు కొట్టినా, చక్కటి పచ్చటి పొలాల్లోకి వదిలినా ఏమెత్తుకుంటా తెలుసా? బురద ఎత్తుకుంటుంది వెళ్ళిపోయి. అరే ఇక్కడ బాగుంది కదా, చక్కగా నీట్గా ఉంది కదా, శుభ్రంగా ఉంది కదా అనుకోదు. ప్రాబ్లం ఏంటంటే, విశ్వాసులు దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి కడుపు నిండిన తర్వాత, పరస నిండిన తర్వాత, అన్నీ బాగున్నాయి, సంతోషంగా ఉన్న తర్వాత, అన్నీ నిండిన తర్వాత పాపం వైపు చూస్తూ ఉంటారు. శ్రమ కష్టం వచ్చేసరికి ప్రభు నాకు శ్రమ కష్టం వచ్చిందని చెప్పి అప్పుడు మోకాళ్ళు వేస్తారు. దేవుడు అంటున్నాడు, ఒకసారి నేను అందులోంచి విడిపించిన తర్వాత మరలా అందులోకి వెళ్ళకే, నువ్వు వెనక్కి పోకూడదు. బైబిల్ చెప్తుంది చూడండి, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. కొలసీలకు రాసిన పత్రికలో నుంచి ఈరోజు వాక్యాన్ని మనం చూడబోతున్నాం. దేవుని వైపు ఆశ కలిగి మనం ఉండాలి. దేవుడు ఒకసారి ఆ బురదలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా మనం అందులోకి పోకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు, అది మనకు నాశనాన్ని తీసుకొస్తుంది, అది మనకి ఇబ్బందులను తీసుకొస్తుంది. ఏమండి ఇబ్బందులు కొని తెచ్చుకుంటామా? లేదు, ఆ పని మనం చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మనల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, ఒకసారి దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, మనకి ఆయన యొక్క రక్షణను మనకి ఇచ్చిన తర్వాత మరలా మనం లోకం వైపు తిరిగి చూడకూడదు. ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. ప్రాక్టికల్గా ఏ విషయాల్లో మనం వెనక్కి వెళ్తామో చూద్దాం. ఏమండి ఏ విషయాల్లో వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఆ విషయాల్లో నుంచి మనం జాగ్రత్త పడడానికి మనం చూసుకుందాం. ఎందుకంటే ప్రభుని వెంబడించి మొదలుపెట్టిన తర్వాత మరలా వెనక్కి వెళ్తే మనం నష్టపోతాం. మనం
దేవుడు చాలాసార్లు ఒక దెబ్బ కొట్టి నేర్పిస్తూ ఉంటాడు, వెనక్కి పోవద్దు నువ్వని. గమనించండి, గడిచిన సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుని వాక్యం మీకు తెలిసి దేవుడు వద్దని చెప్పినా కూడా మరలా మీరు పక్క చూపులు చూశారు. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం దాదాపు 10 వచనాల దాకా మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, ఏ విషయాల్లో దేవుడు మనల్ని బయట తీసుకొచ్చాడో మరలా ఆ విషయాల్లోకి మనం పోవద్దు. ఏమంటే గోదావరి పొంగుతుంది అనుకోండి, ఆగస్టు నెలలో బాగా పొంగుద్ది, ఎర్ర గోదావరి వస్తుంది వర్షంతో కొట్టుకున్న మట్టితోని. అందులో పడ్డారు. దేవుని దయ వల్ల ఎవరో తాడేస్తే ఆ తాడు పట్టుకుని బయటకు వచ్చేసారు. అమ్మయ్య బ్రతుకు జీవుడా అని చెప్పి గట్టెక్కేశారు. గట్టెక్కేశాక మరలా దూకుతారు అందులోకి. మునిగిపోయే వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా అదే నీటిలో దూకుతారు ఎవరన్నా? మరలా దూకితే రెండోసారి ఏం చేస్తారు? మరలా తాడేస్తారండి. దయచేసి గమనించండి, దేవుడు అనేక సందర్భంలో మనకు తాడేసి కూడా మరలా లాగాడు, ప్రేమ కలిగినవాడు కనుక. మనుషులకు ఓపిక తక్కువ కదా, ఆడు దూకేడు, ఆడ కర్మ ఆడ పోనే అని. కానీ దేవుడు మిమ్మల్ని అలా విడిచిపెట్టలే. దేవుడు మిమ్మల్ని అట్లా విడిచిపెట్టకుండా మరలా అని కాచి కాపాడి మరలా మిమ్మల్ని అద్దరకు నడిపించాడు. 3వ అధ్యాయము మొదటి వచ్చిన పేజ్ నెంబర్ 183. దయచేసి అందరూ కూడా బైబిల్ చూద్దాము. కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం. ఏ విషయాలు మనం తప్పిపోతున్నామో వాటిని మనము చేయకుండా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం జీవిద్దాము, మన కుటుంబాన్ని కూడా మనం నడిపిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. వేటిని వెతకాలండి? పైనున్న వాటినే వెదుకుడి. కింద ఏముంటుందో తెలుసా? ఎక్కువ తల దేనికి ఉంచుతాం మనం? ఏం చూస్తాకే? సెల్ ఫోన్ చూస్తాకే. దేవుడు దేని వెతకమన్నాడు? మనం దేని వెతుకుతాం? మందులో కూడా కూర్చుని కింద ఏం చేస్తాం? ఫోన్ ఎవడ మెసేజ్ ఇచ్చాడు, దేనికి ఎట్టాడు, ఎందుకు ఎట్టాడు? తల అక్కడ ఉంటుంది, కిందకు వస్తుంది. దేన్ని వెతకాలి? కిందన ఎత్తుక్కోకూడదు. మీరు అర్థమైందండి? ఇంకెప్పుడు కింద ఉన్నాయి చర్చిలో కూర్చుని ఎప్పుడు కూడా ఫోన్ ఎత్తుకు వాకింగ్ కూడా చెప్తుంది, కింద ఉన్నాయి వెతకండి. కింద ఏముంటుంది? సాతానుడు కింద మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి పెడతా ఉంటాడు. దయచేసి గమనించండి. 3వ అధ్యాయం మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సో పైన అంటే ప్రభుని వెతకమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం కూడా దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ ఉంటాం, టీవీ వైపు ఆశగా చూస్తూ ఉంటాం, ఫోన్ చూస్తూ ఉంటాం. నిజాయితీగా ఎంతమంది రోజు కనీసం కొద్దిసేపు అన్న బైబిల్ చదవడానికి టైంని కేటాయిస్తున్నారు? ఎంత టైము మీ చేతిలో ఉన్న దీన్ని చూడడానికి చూస్తున్నారు? టైం దేనికి ఎంత టైం ఇస్తున్నారు? తక్కిడిలో ఏమో తేలిపోతుంది, బరువేమో ఇది ఎక్కుపోయింది. ఇది తేలిపోయింది మన జీవితంలో. దేవుడు చూసేసరికి దానియేలు టైంలో అక్కడున్న రాజుని దేవుడు తక్కిడిలో చూశాడు. ఓ విశ్వాసి, మనం తక్కిడిలో ఇగానే బైబిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోయింది. బరువు లేదు. బరువు ఎక్కడుంది? ఫోన్లోకి వెళ్ళిపోయింది బరువు అంతా. ఫోను, టీవీ, లోకం, ఇది తేలిపోయింది. ఇది విశ్వాస జీవితంలో ఇది తేలిపోవాలి, ఇది ఉండాలి. బరువు ఎక్కడ ఉండాలి? సమయం ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. ఇది తేలిపోయింది. దయచేసి గమనించండి. మరలా ఒకసారి వాక్యం చదువుతాను చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 2వ వచనం చదువుకుందాం. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనుకుడి. మీ మనసు ఎక్కడుంది ఈ రోజున? మీ ఆశ ఎక్కడ ఉంది? దాని మీద మీరు మనసు పెట్టద్దండి. దాని మీద మీరు మనసు పెట్టవద్దు. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఇంత స్పష్టంగా బైబిల్ మాట్లాడుతుంది చూడండి. సెల్ ఫోన్ వైపు, టీవీ వైపు, లోకం వైపు, లోక ఆశల వైపు మీరు మృతి పొందారు. అవి మీ జీవితంలో ఏలుబడి చేయకూడదు. ఎప్పుడైతే లోకానికి ఎక్కువ టైం ఇస్తున్నామో అది మనం ఏలుబడి చేసేస్తున్నాం. మనల్ని లోకానికి ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తున్నామో, ప్రభు సన్నిధికి ఆయన వాక్యానికి ప్రార్థన చేసుకోవడానికి తక్కువ టైం ఇస్తామో, విశాల మార్గంలోంచి మనం ఇరుకు మార్గంలోకి రావాలన్న సంకేతం అది. విశాల మార్గం ఏంటో తెలుసండి? ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా బతకచ్చు. వాక్యం చెప్తుంది, పైన వాటి మీద మీ కన్నులు పెట్టుకోండి. ఏలైనగా మీరు మృతి పొందితిరి.
మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే లోకంలో ఉన్న విషయాలు మీరు విడిచిపెట్టాలి. రన్నింగ్ రేస్లో పోటీ పడేవాడు, ఒక పోలీస్ ట్రైనింగ్కి పోటీ పడేవాడు, ఒక ఉద్యోగానికి పోటీ పడేవాడు ఖచ్చితంగా ట్రైనింగ్ కావాలి, డిసిప్లిన్ కావాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగే మీరందరికీ కూడా మీకు డిసిప్లిన్ కావాలి. నో చెప్పాలి కొన్ని విషయాలకి. నేను ఫోను ఎంతసేపే చూస్తాను, దానికి నో చెప్పేస్తాను. అమ్మ టీవీ కొంతసేపే చూస్తాను, మిగతా దానికి నో చెప్పేస్తాను. నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను. నేను బైబిల్ చెప్తుంది కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాలి. మనకు డిసిప్లిన్ కావాలి. మనం డిసిప్లిన్ ఉండదు. శరీరానికి ఏది తోచితే అది చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే వాస్తవమేదో సత్యమేదో అది మనం చేయాలి తప్ప శరీరానికి తోచింది చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మనం పైన వాటిని ప్రభువుని వెతకాలని ప్రేమించాలి. లోకాన్ని కాదు, డిసిప్లిన్ కావాలి. సాతానుడు ఈ రోజుల్లో ఏం చేశాడంటే టీవీని, సినిమాలు అన్నీ సెల్ ఫోన్లోకి తీసుకొచ్చేసాడు. ఏమండి, లోకానికి దగ్గరగా చేసేసాడు. అయితే విశ్వాసులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. వారు లోకాల్లో కలిసిపోయిన వారుగా ఉండకూడదు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను ఏం కాపాడుకోవాలండి? అవయవాలు కాపాడుకోవాలి. అనగా జారత్వము, అపవిత్రత, కామాతురాతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి అని ఇది ఎలా చెప్తున్నాడు? బాబు నువ్వు కనుక ఇంకొకసారి తాగావా చచ్చిపోయావు నువ్వు. ఇంకొకసారి కనుక నువ్వు సిగరెట్ పట్టుకున్నావా చచ్చిపోయావు. నువ్వు నీ లివర్ కిడ్నీలు 2 పోయినాక అయిపోయినట్టే నువ్వు. అలా చెప్తున్నాడు దేవుని వాక్యం. దయచేసి గమనించండి. మరి దేవుని వాక్యం ఎరిగిన మీరందరూ కూడా మీ ఆశ నేను ప్రభువుని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదువుకోవాలి, కాసేపు దేవునితో సమయాన్ని గడపాలి. శరీరం చెప్పినట్టు చేయకండి. ఏమండి ఏంటండి? నేను అర్థమవుతుందా మీ నా మాట? ఏం చెప్పినట్టు చేయకూడదు, అది విషయం. అందుకని పౌలు భక్తుడు మాట అన్నాడు, ఆత్మ సిద్ధంగానే ఉంది, రావాలని ఉంది కానండి మానేయాలనుకుంటున్నానండి, మానేకపోతున్నాడు అట్లా. మనం అనుకుంటాం ఆ తాగుబోతుడికే ఉందేమో జబ్బు అనుకుంటాం. మనందరి జీవితంలో అంతకన్నా పెద్దవి ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? మన అందరి జీవితంలో ఏమున్నాయి? అంతకంట పెద్ద. అందుకే ప్రభు చెప్పాడు, మన కంట్లో దూలాలు పెట్టుకున్నామంట. ఏం పెట్టుకున్నామండి? దయచేసి బైబిల్ చెప్తుంది, ఏ విషయం అయితే ప్రార్థన చేయనివ్వకుండా మనల్ని ఏం చేస్తుంది? శరీర సుఖం, నిద్ర, అన్నం తినేసి త్వరగా. దయచేసి గమనించిన దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యాన్ని, ప్రభుని ప్రేమించే హృదయాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా అట్టి రీతిగా మన హృదయము తయారవ్వాలి. 5వ వచనం చదువుతాం, 6వ వచనం చదువుతాం చూడండి. జారత్వం, అపవిత్రత, కామ, వీటన్నిటిని కూడా ధనాపేక్షను చంపివేయుడి. ఏం పేక్ష అండి అది? ధనాపేక్ష. డబ్బు ఉంటే నాకు చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. ధనాపేక్ష అందరిలో ఉంటుంది, ధనవంతుల్లోనే కాదు, పేదవాళ్ళలోనే కాదు, అందరిలో ఉంటుంది ధనాపేక్ష. ధనాపేక్ష కొంతమందిలో ఉండేది కాదు. 6వ వచనం చూడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి అండి? ఇందాక మీకు చెప్పాను నేను, మీరు విధేయత చూపించాలి. శరీరానికి మీరు లోబడకూడదు. దేవుని ఆత్మ ఏం చెప్తుందో అది మీరు చెయ్యాలి. శరీరానికి కాదు లోబడాల్సింది. శరీరము వ్యసనాలకి పిలుస్తుంది, శరీరము వినోదానికి రమ్మని పిలుస్తుంది, కానీ ఆత్మేమో కాసేపు ప్రార్థన చేసుకొని చెప్తుంది. ఆత్మేమో కాసేపు మోకాలు వేసి ప్రార్థన చేయమని చెప్తే, శరీరమేమో మంచం ఎక్కి ఫోన్ చూసుకోమని చెప్తుంది. దేవుని ఆత్మ ఏం చెప్తుంది? కాసేపు మోకాలు వేసి ప్రార్థన చేసుకొని చెప్తే, శరీరం ఏం చెప్తుంది? మంచం ఎక్కి టీవీ చూడు, మంచం ఎక్కి ఫోన్ చూడు. అప్పుడు మీరు ఎవరి మాట వినాలి? సైతాన్ మాట, యేసే మాట? ఎవరి మాట వినాలండి? వినాలి. కానీ ఎవరి మాట వింటున్నారు చెప్పాలి. సైతాన్ మాట, యేసే మాట వింటున్నారా? చెప్పాలి. ఎవరి మాట వింటున్నారు చెప్పాలి. యేసే మాట వింటున్నారా? ఇంతే ధన్యులే. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. 7వ వచనం స్టార్టింగ్ ఏముందండి? పూర్వము. ఏంటనేది? స్టార్టింగ్ ఏముందండి? పూర్వం. మీ దగ్గర ఫోన్లోనే అందరి దగ్గర
ఏమన్నా అందరి ఇంట్లో కలర్ టీవీలు ఉండేవా పూర్వం? అలా కొంతమంది టీవీలు ఉండేవి కాదు, ఉంటే ఓ బ్లాక్ అండ్ వైట్ డబ్బా ఉండేది అంతా. పూర్వం ఫోన్లు ఉండేయండి, కానీ ఇప్పుడు అందరి చేతికి వచ్చేది ఫోన్. ఇక్కడ ఒక పదం వాడారు, ఏం పదం అది? పూర్వం అంట. ఏంటండి అది? ఒకప్పుడు అంటే ఎన్నేళ్ళ క్రితం? ఇప్పుడు చిన్నప్పుడు ఓ 25-20 ఏళ్ళ క్రితం. వాక్యం ఏం చెప్తుంది చూడండి. పూర్వం అంట ఒకప్పుడు విశ్వాసాలతో మాట్లాడుతూ వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడిచారు. ఎప్పుడు అది? పూర్వం. విన్నారని అందరూ? అమ్మ బైబిల్ ఏం చెప్తుందంటే పూర్వం శరీరానికి నచ్చినట్టుగా నడిచారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేవుడికి ఇష్టం, ఆయనకి ఇష్టంగా, ఆయన ఆత్మ చెప్తున్నట్టుగా నడుచుకోవాలి. పూర్వం నడుచున్నట్టుగా మరలా ఇప్పుడు కూడా నడుచుకోకూడదు. పూర్వం విడిచిపెట్టేశారు అవన్నీ కూడా, మరలా వాటిని కొనసాగించకూడదు. దేవుడు దెబ్బ కొట్టి కొన్ని విషయాలు మనకు నేర్పించిన తర్వాత మరలా అందులోకి పోకూడదు మనం. ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్లో తిరిగి కుక్క ఏం చేస్తే వాంతి చేసుకుని ఏం చేస్తుంది, మళ్ళీ అదే వాంతి దగ్గరికి పోతుంది. అందుకని బైబిల్ ఒక మాట ఉంది. ఈరోజు ప్రభు బలలోకి వచ్చే మీరందరూ కూడా రాకముందు దేవుని సన్నిధిలో ఒకసారి మోకరించి, ప్రభువా నేను రక్షణ పొందినాటున వీటన్నిటిని కూడా నేను విడిచిపెట్టేశాను. వీటన్నిటిని కూడా విడిచిపెట్టేసిన తర్వాత మరలా కొన్ని విషయాలు నా జీవితంలో ఇంకా వస్తున్నాయి. వాటిని జయించే శక్తి నాకు దయచేయండి. మీకు డిసిప్లిన్ కూడా కావాలి. ఎలా వస్తుంది తెలుసా డిసిప్లిన్? శరీరం మాట అనకూడదు. ఎప్పుడైనా చూడండి, డిసిప్లిన్ కనుక శరీరం మాట అంటే ఎన్నడూ డిసిప్లిన్ నేర్చుకోలేరు. ఆత్మ చెప్పిన మాట వినాలి, శరీరం చెప్పిన మాట వినకూడదు. శరీరం ఏం చెప్తుంది? మంచం ఎక్కి టీవీ చూడు. ఆత్మ ఏం చెప్తుంది? కాసేపు మోకాలు వేసి ప్రార్థన చేసుకో. అదే ఇక్కడ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనకు డిసిప్లిన్ కావాలి. పూర్వం విడిచిపెట్టిన వాటికి వెనకాల మరలా మనం పోకూడదు. ఇప్పుడు చూడండి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు. పూర్వం ఏం విడిచిపెట్టేశామో, ఏమండి పూర్వం ఏం విడిచిపెట్టేశామో ఒకసారి లిస్ట్ దేవుడు రాయడం మొదలు పెట్టాడు. అసలైన దానికి వచ్చాం చూడండి, ఎందుకు వచ్చినాం. ఇప్పుడైతే మీరు దేన్ని విడిచిపెట్టేశారంటే, ఫస్ట్ ఏం విడిచిపెట్టేశారండి? కోపము. ఏం విడిచిపెట్టేశారండి? కోపం. పనిచేసే చోట. బైబిల్ నేర్పించే పాఠం ఏంటంటే దేవుడు ఆయన కోపము ఉగ్రత మన మీద చూపించకుండా మన మీద కృపను చూపించాడు. ఏం చూపించాడండి? మనం చేసిన పనులు బట్టి ఆయన కోపాన్ని చూపించకుండా మన మీద ఆయన కృపను చూపించాడు. అందుకనే మనము కూడా ఇతరుల మీద ఏం చూపించాలి? కృప చూపించాలి. అర్థమైందండి? నీకు నచ్చని పని ఏదైనా చేశారనుకో, ఎన్న కోపడక్కల్లా. వారి మీద ఏం చూపించాలి? కృప చూపించాలి, జాలి చూపించాలి, దయ చూపించాలి, కృప చూపించాలి. జనరల్గా మన సమాజం తప్పు చేయగానే ఏం చూపిస్తారు? వెంటనే కోపం చూపిస్తారు. కానీ మారిన వ్యక్తులు కోపం చూపించరు. మారిన వ్యక్తులు ఏం చేస్తారంటే కృప చూపిస్తారు. ఎందుకంటే మనం అది పొందుకున్నాము కనుక మనం చూపిస్తాం. వెరీ సింపుల్. ఇతరులు ఇష్టం లేని పని చేస్తే మనకేం రావాలి? కృప చూపించాలి, కోపం పడాల్సిందే. అర్థమవుతుందండి? మీరు కృప చూపించండి, దేవుడే వారికి బుద్ధిని తీసుకొస్తాడు. శత్రువులకి మీకు దీవెన తీసుకొస్తాడు. మా అర్థమవుతుందా? ఈసారి కోపం వస్తే మీరు కృప చూపించండి, దేవుడు వారికి బుద్ధి నేర్పుతాడు, మీకు దీవెన తీసుకొస్తాడు. అదే మీరు కూడా కోపపడి కలబడ్డారనుకోండి, ఇద్దరికి ఏమి ఉండదు. అదే వారు మీకు కోపం తీసుకొచ్చినప్పుడు వారి మీద మీరు కృప చూపించండి, జాలి దయ చూపించండి. మీరు చూపించినప్పుడు దేవుడు మీకు దీవెన, వారికి బుద్ధి చెబుతాడు, మీకు దీవెన తీసుకొస్తాడు. యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. యుద్ధం ఎవరిదండి? యెహోవా. సో ఈసారి కోపం తీసుకొచ్చినప్పుడు, మీ మీద కోపం తీసుకొచ్చి మీరు ఏం చేయాలి? కృప చూపించాలి, వారికి దయ జాలి చూపించాలి. అప్పుడు మీకేం వస్తుంది? దీవెన వస్తుంది. దేవుడు వారికి పాఠాన్ని ఆయన చూసుకుంటాడు. యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాది. మొదటిది. సో ఈసారి విశ్వాసులు ఏం పడకూడదండి? విశ్వాసులు ఏం పడకూడదు? రెండో మాట నేను చెప్తాను, దయచేసి గమనించండి. ఆగ్రహము. ఏంటండి అది? ఆగ్రహము. చూడండి, ఆగ్రహం అంటే ఏంటో తెలుసండి? వెంటనే కోపపడేది. దయచేసి గమనించండి. ఇప్పుడు ఏదైతే నేను చదువుతున్నానో ఇవన్నీ కూడా మన సమాజంలో నిండిపోయి ఉన్నాయి. కోపము, ఆగ్రహం, దుష్టత్వం, ఇవన్నీ కూడా నిండిపోయినాయి. ప్రభు చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు.
మీరు లోకానికి చూపించాల్సిన మార్గదర్శకులు మీరే. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని కూడా మీరు ఏం చేయాలి? విసర్జించాలి. ఈ లోకంలో ఉన్నవారు ఉత్తినే మాట్లాడేస్తూ ఉంటారు, బూతులాడేస్తూ ఉంటారు. విశ్వాసులకు తగదు, అది విశ్వాసులకి తగదు. మరల జ్ఞాపకం చేస్తుంది వాక్యం, దయచేసి గమనించండి. మీ దోషం, కోపం రాకపోతే ఆటోమేటిక్గా దుష్టత్వం, ఆగ్రహం, దోషణ 3 ఉండవు, 4వది కూడా ఉండదు. మీ నోట బూతులు కూడా ఉండవు. ఎక్కడ ఆగిపోవాలి? సో ఎవరైనా మీకు కోపం తీసుకొస్తే మీరు ఏం చూపించాలి? కృప చూపించాలి, ప్రేమ చూపించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి వారికి దేవుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. 9వ వచనం చూడండి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏమాడకూడదండి? బైబిల్ ఒక మాట ఉంది, అబద్ధములు ఆడు నాలుక యెహోవాకు హేయమని ఉంది. పోయిన వారంలో ఎవరన్నా అబద్ధాలు ఆడారా? బైబిల్ చెబుతున్న అబద్ధములు ఆడు నాలుక ఏంటంటే అండి, యెహోవాకు దేవుని ఇష్టపడ్డంట అబద్ధములు ఆడు నాలుక. నిజమే చెప్పాలి అంటే మన సమాజం ఎంతలా దిగజారిపోయిందో అసలు ఆలోచించండి. అయితే దేవుని నమ్ముకున్న విశ్వాసులు కనీసము ఆ మార్పును మనం తీసుకురావాలి. తర్వాత చూడండి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే ప్రాచీన స్వభావం నుంచి మీరు బయటకు వచ్చేసారు, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావాన్ని ధరించుకుని ఉన్నారండి? న్యూ హార్ట్. దయచేసి గమనించండి. దేవుని నమ్ముకున్న విశ్వాసులు పాత జీవితానికి పూర్తిగా విడిచిపెట్టి ప్రభుని వెంబడించే విశ్వాసులుగా మనము ఉండాలి. చాలామంది అనుకుంటారు లోకంలో ఉన్న జీవితమే ఆనందం అనుకుంటారు. లేదు లేదు లేదు, ప్రభువులోకి వచ్చిన జీవితము ఇంకా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. సాతానుడు ఎర వేస్తాడు, ఆ ఎరలో మనం పడ్డామా చచ్చామే. అంచేత మన ఎరలోకి పోకూడదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే శరీరం మాట వినకూడదు, ఆత్మ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు మనం ఆలకించాలి. శరీరం ఏం చెప్తుందో కాదు, ఆత్మ ఏం చెప్తుందో అది మనము ఆలకించాలి. ప్రభు అందుకని పౌలు గారు అన్నారు, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం మాత్రము సిద్ధంగా లేదు. కానీ అందుకని వాక్యం నేర్పుతున్న పాఠం ఏంటంటే మనం ఖచ్చితంగా ఆత్మ చెప్తున్న మాటలే మనం ఆలకించాలి తప్ప శరీరం చెప్పే మాటలు కూడా కాదు మనము ఆలకించాల్సిందే. యేసు ప్రభు శిష్యులు ఆయన వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. ఏ విషయాలైతే దేవుడు మనల్ని విడిపించి బయటికి తీసుకొచ్చేసాడో మరలా వాటి వైపు మనం పోకూడదు. దేవుడు ఆల్రెడీ మనకి దెబ్బ కొట్టి నేర్పించి అటువైపు నువ్వు పోవద్దని చెప్పి మరలా దేవుడు తీసుకొచ్చిన తర్వాత మరలా వాటి వైపు మీరు తిరగకూడదు. దేవుడు మనల్ని ప్రాచీన స్వభావంలో నుంచి నవీన స్వభావంలోకి దేవుడు మనం తీసుకొచ్చిన తర్వాత మరలా వాటి జోలికి మనం పోకూడదు. మనం పైన వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప కింద ఉన్న వాటిని మనం వెతుక్కుంటూ పోకూడదు. దేవుడు మనల్ని భద్రపరిచి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలిచి ఆయన రక్తంతో కడిగి ఆయన మన హృదయం మన ఆలయంలో ఆయన నివసించుచుండగా మరలా లోకం వైపు చూసే పని మంది కాదు, అది విశ్వాసాల పని కాదు. అది లోకానికి ఉప్పై వెలుగై మార్పు తీసుకొచ్చి బిడ్డలుగా దేవుడు మనల్ని ఉండమని చెప్తున్నాడు. కష్టమైనా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, అది ఇబ్బంది అయినా మనకి సరళం చేస్తాడు. సో అంచేత మనము దేవుని వాక్యానికి లోబడే వ్యక్తులుగా ఉందాం. లోకానికి భయపడి లోక విషయాలు బట్టి ఆలోచించే బిడ్డలంగా కాకుండా శరీరము చెప్పే మాటలు వినేవారు కాకుండా ఆత్మ నడిపింపును బట్టి మనకు ముందుకు కొనసాగుదాం. అలాగా మనం దృఢంగా మనం నిశ్చయించుకుందాం. ప్రభు బలకి వెళ్ళే ముందు దేవుడు అటు రీతిగా మీకు సహాయం చేయాలని, మిమ్మల్ని బలపరచాలని, లోకం వైపు పోకుండా దేవుని వైపే ఉండేటట్టు. లోకం వైపు అది మనం నష్టపోతాము, కానీ దేవుని వైపు నిలబడినప్పుడు అంతిమంగా దేవుడు మనకి విజయాన్ని కలుగు చేస్తాడు. అంతకు మించి పరలోక రాజ్యంలో దేవుడు మనకి స్థానాన్ని భద్రపరిచాడు.